హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక వీడియో అయితే రావడం జరిగింది. అది కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ అంటే పోస్ట్ ఆఫీస్లో ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఓపెన్ చేస్తుంటారో వాళ్ళు ఆన్లైన్లో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా ఆన్లైన్లో ఎలా పే చేయొచ్చు అనేది, ఇంటి దగ్గర నుంచే మనం ఎలా పే చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే చూడండి, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై డియర్ ఛానల్. ముందుగా ఎవరైతే పోస్ట్ ఆఫీసులో ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేస్తుంటారో, ఎవరైతే ఓపెన్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టే తీరికైతే చాలామందికి ఉండకపోవచ్చు. కొంతమంది అయితే లేదు. ఎవరైతే వెళ్ళలేకుండా మనం మంత్ దాటితే మళ్ళీ పెనాల్టీ కట్టాల్సి వస్తుందో అలాంటి వాళ్ళందరికీ ఆన్లైన్ ద్వారా మనం ఎలా కట్టాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా మనం ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా మన పాలసీ మన దగ్గర మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకైతే ఒక పాస్బుక్ అయితే ఇష్యూ చేసి ఉంటారు. ఆ పాస్బుక్ ముందుగా మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరు అప్డేట్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ పేమెంట్ కట్టే ముందర మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కానీ మీకు చెప్తే వాళ్ళు అక్కడే అప్డేట్ చేస్తారు. మీకు వన్స్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ ఎలా కట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ చేసి డైరెక్ట్ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది లాగిన్ అయ్యి మీరు ప్రీమియం ఎలా కట్టాలనేది ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. లేదు మనకి లింక్ వద్దు, మనం ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ లింక్ వెళ్ళి అలా చాలా ఇబ్బంది అనుకుంటే మీకు ప్రొసీజర్ ఎలా అనేది నేను క్లియర్గా చూపిస్తాను. మీ యొక్క ఫోన్లో కానీ లేదా సిస్టంలో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ www.indiapost.gov.in ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనమాట. మీకు ఎటువంటి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు డిపార్ట్మెంట్ పోస్టులకి లాగిన్ అవ్వచ్చు. దీనికి ఎటువంటి లాగిన్ అయితే అవసరం లేదు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు వెబ్సైటు ఎంటర్ చేసి మీరు గో కొట్టిన తర్వాత మీకైతే ఇలా డిస్ప్లే అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు లేదంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు ఒక పాప పడుతుంది. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఏరే పేజ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మనం ఇక్కడ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పే యువర్ పిఎల్ఐ ప్రీమియం మీద క్లిక్ చేసుకోవాలి. మీకు ఏంటంటే స్లోగా చూపిస్తున్నాను, అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే స్లోగా చేస్తున్నాను. మనకైతే కస్టమర్ ఐడి, మనకి పాస్వర్డ్ తెలియదు. సో అవి ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా లింక్, దాని మీదనే క్లిక్ చేయొచ్చు. అది క్లిక్ చేసినాక మీకు ఈ పేజే వస్తుంది. సో మనం ముందు కస్టమర్ ఐడిని జనరేట్ చేసుకోవాలి. జనరేట్ కస్టమర్ ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా డీటెయిల్స్ ఉంది, మీ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్లో మీకు పాలసీ నెంబరు, సమ్మజుడు, ఇన్సూరెన్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ పాస్బుక్ మీద ఉంటాయి. నేను
ఫస్ట్లో చెప్పింది అందుకే మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్. మనం పాలసీ ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ చేసే ముందరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు అర్థమవుతుంది. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే అయితే ఒక మెసేజ్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఐడి అండ్ లింక్ విడ్ బి సెండ్ టు ది యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. మీ ఈమెయిల్ ఐడికి అయితే మీరు ఆ యొక్క కస్టమర్ జనరేట్ అయినది మీకు ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ అవుతుంది. అది కూడా మీకు కస్టమర్ అనేది 72 అవర్స్ లోపలే మళ్ళీ మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో వచ్చిందని చెప్పి అలా వదిలేదు, మీకు 24 అవర్స్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఈమెయిల్ ఓపెన్ చేయగానే మీకు ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా మీకైతే యువర్ కస్టమర్ ఐడి అని ఉంది కదా, అది వచ్చి మీ కస్టమర్ ఐడి అనమాట. సో నెక్స్ట్ కింద ఒక లింక్ ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్. మీరైతే ఒక పాస్వర్డ్ అయితే మీ సీక్రెట్గా ఇచ్చుకోండి. అది కూడా 8 నుంచి 32 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ కిందనే ఇచ్చినారు కదా పాస్వర్డ్ సెట్టింగ్స్ అండ్ క్రైటీరియా, దాని ప్రకారం మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత సెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా మెసేజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ మే లాగిన్ విత్ యువర్ క్రెడెన్షియల్ ఆఫ్టర్ 24 అవర్స్. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత మాత్రమే మీరు లాగిన్ అవ్వాలి. మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ పై క్లిక్ చేయగానే మీకు జనరేట్ కస్టమర్ ఆల్రెడీ మీ మెయిల్కి అయితే కస్టమర్ ఐడి అయితే వస్తుంది. సో నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే లేదా ఇండియా పోస్ట్లోకి వెళ్ళేసి అక్కడ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసి పిఎల్ఎం మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపించిన విధంగా జనరేట్ ఐడి ప్లస్ పాస్వర్డ్, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ క్యాప్చర్, ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ చూసే కదా మై ప్రొఫైల్, మై పాలసీ, పేమెంట్స్. సో మనం ఏంటంటే పిఎల్ఐ అనేది పేమెంట్ చేయాలి కాబట్టి సో ఆర్పిఎల్ అయినా చేయొచ్చు, పిఎల్ఐ అయినా చేయొచ్చు. సో మీది పిఎల్ఐ అయితే పిఎల్ఐ, పే ప్రీమియం ఉంది కదా, ఇక్కడ పేమెంట్స్లో క్లిక్ చేయగానే పే ప్రీమియము, రీపే ఫుల్ లోను, రీపేమెంట్ పార్షియల్ లోను, అంటే మనము లోన్ తీసుకొని ఉంటే లోన్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. మనం మంత్లీ ప్రీమియం కట్టాలి కాబట్టి పే ప్రీమియం మీద పేమెంట్స్లో పే ప్రీమియం మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ డిస్ప్లే అనేది ఏ విధంగా వస్తుంది, మీ యొక్క పాలసీ నెంబరు, మీ డీటెయిల్స్ మొత్తం ఇలా ఉంటుంది, అమౌంట్ చూపిస్తుంది. మీరు అమౌంట్ ఓకే అనుకుంటే కింద మీకు రైట్ సైడ్లో పే ప్రీమియం ఉంది కదా, ఈ ప్రీమియం మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 1 నెల కట్టాలా, 2 నెలలు కట్టాలా, 3 మంత్స్ కదా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్లో మీరు నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ సెలెక్ట్ చేసుకుని మీకు అమౌంట్ అంతా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ పేమెంటు, కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా వస్తుందన్నమాట. సో అమౌంట్ అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తుంది. సో టోటల్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేవి వస్తుంది అనమాట. సో మీరు ఒక్కసారి అమౌంట్ అని చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనిపిస్తే పే నౌ అని బటన్ ఉంది కదా, పే నౌ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డు దేని నుంచి కట్టాలి, సో దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కార్డ్ నెంబరు, సివివి నెంబరు, సో మంత్, ఇయరు, సో సబ్మిట్. సో సబ్మిట్ కొట్టంగానే మీకైతే అమౌంట్ డిడక్ట్ అయ్యి మీకు అప్డేట్ అయిపోతుంది మీ పాలసీ. లేదు మీకు డౌట్గా ఉంది, సో మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రింట్ అని తీసుకోవచ్చు, లేదా మీరు పోలేరు 6 మంత్స్కి ఒకసారికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.